హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్విఏకో. ఈరోజు మీకు వైజాగ్ ఫేమస్ అయిన మూరి మిక్చర్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మూరి మిక్చర్ కావాల్సిన వస్తువులు నేను ఒక ఒక 4 గ్లాసెస్ మూరీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద గ్లాసు 4 గ్లాసెస్ మూరీస్ తీసుకున్నాను. అంటే వీటిల్నే కొంతమంది మూరీలు అంటారు, మొరమరాలు అంటారు, పేలాలు అంటారు, బురుగులు అంటారు ఫ్రెండ్స్. కొంతమంది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు. ఇవి మాత్రం వైజాగ్ స్పెషల్లో చేస్తాను ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది. అసలు ఎలా చేస్తానో చూడండి, ఎండ్ టు ఎండ్ చూడండి. మీకైతే మీరు చేసుకుంటే ఫ్లేవర్ చాలా అదిరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి పెద్ద ఖర్చు అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే పెద్ద టైం కూడా తీసుకోదు ఫ్రెండ్స్. విత్ ఇన్ ఒక 5 minutesలో చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి మూరీలు నేను ఒక 4 గ్లాసెస్ తీసుకున్నాను, పెద్ద గ్లాసు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నేను 4 గ్లాస్కి ఒక టమోటా తీసుకున్నా, ఒక లెమన్ తీసుకున్నా పెద్ద సైజు, నాకు హాఫ్ సరిపోద్ది. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నా, సరిపడ ఉప్పు, సరిపడ కారం. దీనికి మెయిన్ ఫ్లేవర్ ఏంటంటే ఫ్రెండ్స్ కొరియాండర్ అంటే కొత్తిమీర. నెక్స్ట్ ఏంటంటే ఒక పెద్ద సైజు పచ్చిమిర్చి. నెక్స్ట్ నేను కారం కన్నా ఎక్కువ పెప్పర్ పౌడర్ వాడతాను ఫ్రెండ్స్. బ్లాక్ పెప్పర్ పౌడర్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రై చేస్తాను, చూస్తూ ఉండండి అలాగా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఆనియన్ని ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా కోసుకుంటాను ఫ్రెండ్స్. చాలా చిన్నగా కోసుకోవాలి, అంటే కుదిరినంత బాగా చిన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని చాక్ ఎప్పుడైనా సరే ఇలా చాలా ఉన్న చాక్ తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఆనియన్స్ని చిన్నగా కోయడానికి అవుతుంది. ఇలా కట్ చేయాలి ఫ్రెండ్స్, చాలా చిన్నగా. మీకు దీంట్లో కార్బ్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ మీరు హెల్తీ స్నాక్ కింద తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మీరు పల్లీలు అంటారు కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవడం వల్ల మీకు ప్రోటీన్ అందుతుంది ఫ్రెండ్స్. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే క్యారెట్, బీట్రూట్ అలాంటి వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. బట్ నాకు అంత ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అవి, అందుకని నేను ప్లెయిన్గా చేసుకుంటున్నా. ఒకసారి ప్లెయిన్గా చేసుకోండి, మీరు ఒకసారి వెజిటేబుల్స్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుంటే డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కూడా చాలా చిన్నగా తీసుకోవాలి. మీకు కారం ఎంత సరిపోద్దో దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. చాలా చిన్నగా కుదిరినంత వరకు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఘాట్ వస్తుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి. మీరు ఇది చేసుకోండి, అసలు వదలరు తెలుసా, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్ నాకు సరిపోద్ది కారం, అందుకని నేను ఇంకా వేసుకోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను వేసేస్తున్నాను ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసాను కదా, ఆనియన్. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మీకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ పైన బ్లాక్ కలర్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది అస్సలు తినకూడదు. అది పొరపాటును కూడా తినకూడదు ఫ్రెండ్స్. అది ఫంగస్. అది 100 degrees Celsius దగ్గర కూడా చనిపోదు ఫ్రెండ్స్. అది మన శరీరంలోకి వెళ్ళిందంటే దానివల్ల యాడ్వర్స్ ఇంపాక్ట్స్ అనేవి జరుగుతాయి, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా జరుగుతాయి. అందుకని మనం తినకూడదు ఫ్రెండ్స్. మీరు చూసుకోండి, నేను ఒక నిమ్మపెచ్చు కోసాను ఫ్రెండ్స్, పక్కన పెట్టుకుంటున్నా నిమ్మపెచ్చు. నెక్స్ట్ ఏంటంటే కొరియాండర్ కూడా చాలా చిన్నగా కుదిరినంత చిన్నగా. మీకు కొరియాండరే టేస్ట్ ఫ్రెండ్స్. అసలు ఈ కొరియాండర్ అసలు చాలా టేస్ట్. చూడండి అంత చిన్నగా కోస్తున్నాను, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మీరు తింటే వైజాగ్ బీచ్లో అమ్ముతారు ఇది. కాకపోతే వాళ్ళు పల్లీలు వేస్తారు, నాకు పల్లీలు వేస్తే అసలు నచ్చదు. ప్లెయిన్గా ఉంటాయి. ఒకసారి ప్లెయిన్గా తీసుకుని తినండి మీరు చేసుకొని, అప్పుడు ఎంత బాగుంటుందో చూద్దరిగానే. ప్లెయిన్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లెయిన్గా చేసుకుంటే మీకు కావాల్స్తే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పచ్చి వెజిటేబుల్స్ అంటే క్యారెట్, బీట్రూట్ ఇటువంటి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మిక్స్ చేశాను, వేస్తున్నాను. ఇప్పుడు టమాటా కూడా ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్. కోసుకోవడం వల్ల మీరు ఎక్కువ వేసుకుందాం అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. టమాటా
కుదిరినంత వరకు చిన్న కోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది మీకు రైన్ పడుతుంటే ఆ రైన్ పడేటప్పుడు ఇంటి దగ్గర కూర్చొని చేసుకోండి. మీకు ఈ స్నాక్ అసలు చాలా బాగుంటుంది. హెల్తీ స్నాక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు బయట తింటారు, ఆ బయటలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల బీపీలు, షుగర్లు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇటువంటివి వస్తాయి ఫ్రెండ్స్. మీరు అదే చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. మీకు టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అన్నీ వేసేసా. నెక్స్ట్ ఉప్పు నేను వేస్తున్నా. ఉప్పు నాకు సరిపోద్ది. ఉప్పు, కారం కూడా మీకు సరిపడంతా వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఉప్పు వేస్తా, సాల్ట్, కారం కూడా మీకు సరిపడంతా వేసుకోండి. నెక్స్ట్ దీనికి ఇంకొకటి ఏంటో చెప్పండి ఫ్రెండ్స్, పెప్పర్ పౌడర్. వాళ్ళు పెప్పర్ పౌడర్ వేరు, మనం వేసుకుంటే పెప్పర్ పౌడర్ వేస్తే ఫ్రెండ్స్ అసలు దాని టేస్ట్ వేరు. వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నిమ్మకాయ పిండుతా. నిమ్మకాయ పిండండి ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది అసలు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఇందులో వాటర్ ఉండిపోద్ది ఫ్రెండ్స్, అప్పుడు మనం చేతితో పిండాలి. గింజలు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో పడకుండా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే టేస్ట్ మొత్తం పాడైపోతుంది గింజల వల్ల. చాలా చేదుగా ఉంటాయి అవి. అంటే చేదు మంచిదే అనుకో, మనం టేస్ట్ కోసం కదా ఫ్రెండ్స్ చూస్తున్నాం. చూడండి, ఇలా కలపాలి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి చేతులు శుభ్రం చేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇలా కలుపుకొని మీరు తినండి, మీ ఫ్రెండ్స్కి పెట్టండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టండి. అసలు అద్భుతంగా ఉంటుంది తెలుసా. లో కార్బ్. మనం ప్రోటీన్ కావాలనుకుంటే పప్పులు లాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ప్రోటీన్ అందుతుంది ఫ్రెండ్స్. మీకు కావాల్సిన విటమిన్స్ కావాలనుకున్నవి, సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో. ఎందుకంటే నిమ్మకాయ పిండుతున్నాం కదా, టమాటా, కొరియాండర్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా, ఇలాగ అవ్వాలి. ఇలాగ అయిపోయిన తర్వాత దాన్ని ఒక 5 to 6 seconds అలా వదిలేయాలి ఫ్రెండ్స్. వదిలేసిన తర్వాత టేస్ట్ చేయాలి. టేస్ట్ చేస్తే దాని టేస్టే వేరు ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు కాదు, ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి, ఎకానమీకి సంబంధించినవి ప్రతి వీడియో అంటే మీకు ఒక అథెంటిక్గా ప్రొవైడ్ చేయడానికి చూస్తాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా